కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని తారక రామారావు కూరగాయల మార్కెట్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు అక్కడి వ్యాపారులు వారి సమస్యల గురించి నాగేశ్వరరెడ్డితో చెప్పుకున్నారు. కూరగాయల బళ్లు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని, మున్సిపల్ అధికారులు తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని వ్యాపారులకు హామీ ఇచ్చారు. సార్ ఆలోచిస్తే గతంలో నేను ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రోజున ఇది మా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారు ఏదైతే రామారావు గారు పెద్ద ఆయన పేరు పెట్టి ఇక్కడ స్థలం కేటాయించి మార్కెట్ లో ఉన్నటువంటి అందరూ కూడా అంగళ్ళు పెట్టుకోవడానికి ఆ రోజు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలం ఇది. మీరు ఈ రోజు మేము ఓడిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు ఈ మార్కెట్ అభివృద్ధి కేటాయిస్తే కనీసం ₹1 వినియోగించకుండా ఇక్కడ పెట్టుకున్నటువంటి వాళ్ళని స్టాండ్లను బండ్లను వీళ్ళని బెదిరించుకుంటూ లాక్కుంటూ పోతారు. దేనికి బెదిరిస్తున్నారు మీరు? దేనికి ఇబ్బంది పెడుతున్నారు వ్యాపారస్తుల్ని?